కేటీఆర్ ను హరీష్ ను ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళపై న్యాయ విచారణ జరిపించి జైల్లో పెట్టాలని మేము చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఏంటంటే గతంలో తెలంగాణ ఉద్యమకారులను గాని, తెలంగాణ కుటుంబాలను గాని, అమరుల కుటుంబాలను గాని, ఉద్యమ కళాకారులను గాని వాడుకున్నది వదిలేసింది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు 10 ఏళ్లు యథేచ్ఛగా విచ్చలవిడిగా తమ యొక్క పరిపాలన సాగించినారు. ఎవరికి నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన కేవలం వాళ్ళ కుటుంబానికే వచ్చినాయి తప్ప ఎవరికి తెలంగాణ ప్రజలకి ఏం ఒరిగింది ఏం లేదు. ఉద్యమకారులకు కానీ, కళాకారులకు కానీ, అమరవీరుల కుటుంబాలకు కూడా ఏమి జరగలేదు. మేము ఈ రోజున మరి జరగలేదు సరికదా, ఈ రోజున వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే మేము రేవంత్ రెడ్డి గారి సమర్థించడం లేదు. వారేమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. వాళ్ళు ఒక ఏడాది కాకముందే మీరు చేసిన దుర్మార్గాలన్నీ కింద మీ కింద పెట్టుకుని మరి ఈ రోజున మరి అనేక రకాలుగా మీరు మా విచ్చలవిడిగా అబద్ధాలతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు చేసినటువంటి యొక్క శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మరో విధంగా ఇసుక మాఫియా, నిరుద్యోగ మాఫియా, బియ్యం మాఫియా, గొర్రెల మాఫియా, ఎలక్ట్రిసిటీ మాఫియా, కాళేశ్వరం మాఫియా, మిషన్ భగీరథ మాఫియా, మిషన్ కాకతీయ మాఫియా, అన్ని మాఫియాలతో కూడుకున్నటువంటి యొక్క ప్రభుత్వాన్ని మీరు నడిపించి లక్షల కోట్లు సంపాదించుకున్నారు. మీరు తెలంగాణ ప్రజలు ఏ పేదవాడు మీ పరిపాలనలో 1000 రూపాయలు సంపాదించలేదు. కానీ మీ పరిపాలనలో మీరే సాగించుకుంటూ మీరే మీ కుటుంబమే లక్షల కోట్లు సంపాదించుకున్నారు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క విషయాల మీద ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, వాళ్ళని ముఖ్యంగా అడ్డగోలుగా అసెంబ్లీలో గాని బయట గాని అబద్ధాలు మాట్లాడేటువంటి యొక్క కేటీఆర్ ను, హరీష్ రావును వెంటనే జైల్లో పెట్టాలని ఈ సందర్భంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున, ఉద్యమకారుల కళాకారుల కమిటీ తరఫున, ఉద్యమకారుల అమరవీరుల కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. దానికి అదనంగా మేమే చేరుస్తున్నామంటే 30,000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి, 4 గదుల ఇల్లు ఇవ్వండి అని మేము చేరుస్తా ఉన్నాం. గుర్తింపు కార్డులు ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా హెల్త్ కార్డులు ఇవ్వని చెప్తా ఉన్నాం. వాళ్ళకు ఉద్యమకారులకు అమరుల కుటుంబాలకు మరి యొక్క ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ చిన్న డిమాండ్లే తప్ప పెద్ద డిమాండ్లు ఏం కాదు. ప్రభుత్వానికి ఇది ఆర్థిక భారం పడేటువంటి యొక్క డిమాండ్లు కూడా ఏం కాదు.